ఫ్రెండ్స్ ఎలుగుబంటి తన ఆహారం కోసం ఏం చేస్తుంది ఒకసారి చూడండి. ఈ తేనె పూర్తిగా పిండుదాం. కిందన మా ఊరు అయితే ఉంటుంది, ఇక్కడ అస్సలు కనిపించట్లేదు. ఫ్రెండ్స్ ఇదిగో మేము ఇప్పటి వరకు తీసిన మామిడి పళ్ళు అయితే ఇవన్నమాట, చాలా బాగుంటాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు ఉదయాన్నే లేవగానే ఉపాధి పని పూట అయితే దిగేసాము. అలా ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన ఒక 5 నిమిషాలకే ఈ పొగ మంచు అయితే పూర్తి కమ్మేసింది, మామూలుగా లేదు. సో ఈ వ్లాగ్లో మీకు మా యొక్క రోజువారీ జీవితంలో మేము ఏం పనులు చేస్తున్నాం అనేది మీకు చిన్నగా ఈ వ్లాగ్లో అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఈ చుట్టూరు ఉన్న ప్రకృతిని అయితే చూడండి. ఈ పొగ మంచుతో కూడిన దాన్ని మీకు ఏ విధంగా అనిపిస్తున్నది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చుంటే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మధ్య నుండి కనిపిస్తుంది చూడండి మా ఊరు అనమాట. అక్కడ టవర్ అయితే ఉంటుంది. ఇది టవర్ ఉన్న ప్లేస్ అయితే ఇదనమాట. ఇల్లులు కూడా కనిపించాలి, కానీ ఇల్లు అయితే కనిపించట్లేదు ఇక్కడ. అంత పొగ మంచి అయితే వచ్చింది. ఏనా ఎన్నో రోజు పని ఇది? లాస్ట్ రోజు కదా, 6వ రోజు పని అయితే చేస్తున్నాం ఈరోజు. చిన్న రవాణా వాళ్ళు కూడాను ఇంకా మాతో వస్తున్నారు. నిర్మల, మా వదిన వాళ్ళందరూ కూడాను వెళ్తున్నారు అనమాట. నిన్న తీసుకొచ్చిన ఈత పొలం అయితే తింటుంది నిర్మల అక్కడ. సో వెళ్దాం, ఇంకా దగ్గరికి అయితే వస్తాము. చూసారు కదా పొగ మంచి అయితే ఎలా ఉంది వెనకాల. ఒకసారి మేము పని చేస్తున్న ప్లేస్కి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉందనేది మీకు అయితే చూపిస్తాను. అక్కడ కూడా ఇలానే పొగ మంచి అయితే ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మనం వెళ్ళేసరికి అక్కడ ఉంటుంది ఉండదండి, చూడాలి మరి. ఫ్రెండ్స్ మేము పనిచేసే ప్లేస్కి అయితే వస్తాము. ఆ ముందరే ఉందన్నమాట. చూడండి పొగ మంచి అయితే ఎలా కమ్మేస్తుందో. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, సూర్యుడు కూడాను కనిపించినట్టుగా ఇలా మబ్బులో చిక్కుకొని పోయాడు అనమాట. పాపం ఇలా అయితే ఉన్నాడు. కిందన మా ఊరు అయితే ఉంటుంది, ఇక్కడ అస్సలు కనిపించట్లేదు. సో ఇది మనమైతే ఇంకా ఇలా దిగి ఇంకా ముందుకైతే వెళ్తాం. ఈరోజు ఈ చిన్ని బ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. వావ్, బాగుంది. వేసవిలో ఇలా పొగ మంచి కమ్మడం అంటే ఇది ఆసమాస విషయం కాదు. ఈ వేసవిలో గట్టిగా ఎండలు అయితే ఉంటాయి కదా, కానీ ఎర్లీ మార్నింగ్ మాకు ఇక్కడ ఈ పొగ మంచి అయితే వచ్చి దర్శనం ఇచ్చింది. ఈ గోతులు కొడుతున్నాము. చాలామంది కూడా వచ్చారు, స్టార్ట్ చేస్తారు అక్కడ వరకు. ఈ కిందన కూడా పని చేస్తున్నాము. ఇదిగో మా వాళ్ళ చిక్కడి నుంచి పని అయితే స్టార్ట్ చేశారు. మా చిన్నన్ని ఎక్కడ ఉన్నాడో మరి తెలియదు, ఆ చివారన పట్టడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి అంతగా ఈ పొగ మంచు అనేది లేదు, కానీ ఈ కిందన ఈ ప్రకృతి అయితే ఉంది. ఇంకా సేపట్లో ఇదంతా కూడా కమ్మేస్తుంది అన్నా. తీసేసుకున్నామా? ఓకే, వెళ్తున్నాను. అదేం తీసుకెళ్తున్నావు? ఓకే, మీరు ఎక్కడ చేస్తారు మరి? చివరికా? ఓకే, అలా కింద నుంచి కూడా మా వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ పొగ మంచు అయింది అలా జాలు వారుతుంది, మమ్మల్ని కూడా కమ్మేస్తుందేమో. ఇది ఇక్కడ మళ్ళీ అయితే పని చేస్తున్నారు చూడండి, ఇక్కడ అనమాట. సో అక్కడికి అయితే వెళ్దాం పదండి. మేము పని చేస్తున్న ప్లేస్లో తేలైతే వచ్చింది చూడండి. ఇదిగో ఇలా వెళ్తుందో, ఎక్కడ నుండి వచ్చిందో తెలీదు. ఇదనమాట. ఇవి కుడితే మామూలు విషయం అయితే ఉండదు. ఇవి పెద్ద తేలు జాతుల్లో రకాలు ఉంటాయి కదా, వాటిల్లో ఇది ఒకటి అనమాట పెద్దది. చిన్నవి కూడా ఉంటాయి. ఇలా వెళ్ళిపోతుంది. మేము వచ్చి ఇక్కడ నుంచి పని అయితే చేస్తున్నాం ఇలాగా. ఇది వచ్చింది, ఎక్కడ నుండి వచ్చిందో తెలీదు. ఆహారం కోసం తిరుగుకుంటూ వచ్చిందేమో. మా పని అయితే పూర్తి చేసాము, ఇంకా బయలుదేరాము. మళ్ళీ కొంతమంది అయితే పని చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోతున్నారు అక్కడ చిన్నారా వాళ్ళు. ఇక్కడ నుంచి ఇక్కడైతే మరి కొంతమంది అయితే పని అయితే చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ ఈ యొక్క పొగ మంచు అయితే అస్సలు తీయలేదన్నమాట. చూడండి ఈ కిందన లోయకి ఆ ఎండ తగిలినట్టుగా అలా పడుతుంది అనమాట. సో ఇది జానీ గడ వచ్చాను ఇక్కడ చూడండి, ఇలా చేతి తిరుగుతున్నా. హాయ్ జానీ ఏం చేస్తున్నావురా? వస్తావు అన్న దగ్గరికి. ఇవ్వడు, భయపడుతున్నాడు. సో ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఎలుగుబంటి తన ఆహారం కోసం ఏం చేస్తుంది ఒకసారి చూడండి. ఇక్కడైతే అలా చేస్తుందనమాట. ఎలుగుబంటి అయితే లేదు, కానీ అది తిన్న ఆ ప్లేస్ అయితే ఉందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. నేను పని చేస్తున్న ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ దృశ్యం అయితే కనిపించింది. ఇదైతే పుట్ట చూడండి. పుట్టని ఈ విధంగా కన్నం చేసిందిన ఇలా చేసి తినుంది చూడండి. లోపల వచ్చి పుట్ట పురుగులు ఉంటాయి కదా, మేమైతే పుట్ట కూర అనేసి అంటాము. ఈ లోపల ఉండే అచ్చత పురుగులన్నీ కూడా తీసిందిన ఇలా తినింది. ఇదంతా కూడా తేనె తెడ్డులా కట్టేసి ఉంటాయి కదా, ఆ లోపల ఇవన్నమాట. తన యొక్క ఆహారం కోసం ఇలా అయితే చేసి తింటుంటుంది. ఇదంతా కూడా చూడండి ఎలా చేసిందో. మనుషులు కూడా ఇలా చేయలేరు, ఇలా అయితే చేసింది, తినేసింది. మా ఏరియాలో కూడా ఎలుగుబంటి అయితే తిరుగుతుంది. గత నెల నుంచి అయితే తిరుగుతుంది అనేసి మా వాళ్ళు అయితే అంటున్నారు. తోటలకు వెళ్ళడం కూడా కొద్దిగా భయం వేస్తుంది అనమాట. ఈ ఒక్క పుట్ట దగ్గర నేనైతే తినదనుకున్నాను, కానీ దీని పక్కన ఇంకో పుట్ట అవుతుంది అనమాట. ఈ పైన చూడండి
ఇది అక్కడ కూడా ఎలానే చేసింది. అవతల పక్క ఇంకో పుట్ట అవుతుంది. ఆ పుట్ట దగ్గర కూడా అలా చేసిందో లేదో తెలియదు. తెలిసి అయితే అక్కడ చేయలేదు అనుకుంటా. ఒకసారి పై దాంట్లో వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అనమాట. మొత్తం ఇంకా ఒక కన్నంలా చేసింది. నా లోపల ఉండే ఆ చెద పురుగుల్ని అయితే తినేసింది. చూడండి ఇదిగో, ఇది ఎలుగుబంటి ఒక ప్రతాపం అనమాట. చూసారు ఎలా చేసి తినిందో. బాబోయ్, దీని కంట్లో కనుక మనుషులు పడితే ఇంకా సీల్చి సండాడుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎలుగుబంటి వచ్చి తన ఆకలి తీర్చుకోవడానికి పుట్టలో ఉండే ఆ చెద పురుగులన్నింటిని కూడాను ఇలా తింటుంటుంది అనమాట. సో ఇంకా వేటిని తింటుందండి కామెంట్ చేయండి. మా ప్రాంతాల్లో ఇంకా ఈ పనసపళ్ళు అవుతాయి. పనసపళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటుంది. అవి కూడా తింటుంటాయి. తర్వాత వచ్చి తేనె దొరికితే తేనె కూడాను మామూలుగా తినదన్నమాట ఈ ఎలుగుబంటి. కొన్ని ప్రాంతాల్లో అయితే తీసి తిని ఉంటాయి. మేము అప్పుడప్పుడు చూస్తుంటాం అనమాట అవి తిన్న ఆ ప్లేస్లు, తేనె తిన్న ప్లేస్లు అవన్నీ కూడాను. సో చూసారు కదా, ఎలుగుబంటి వచ్చి ఇలా తన ఆకలి అయితే తీర్చుకొని ఉంది ఇక్కడ. పని నుండి వచ్చిన తర్వాత కాలు చేతులు కడుక్కున్నాను. ఇప్పుడు భోజనం అయితే చేస్తాను అనమాట. మా ఇంట్లో ఈరోజు నిర్మల ఏ వంట చేసిందండి మీకు అయితే చూపిస్తాను చూడండి. ఈ పులుసు ఏ విధంగా తయారు చేసిందంటే చూడండి, ఇందులో పచ్చిమిరపకాయలు ఉంటాయి, తర్వాత టమాటా ఉంటుంది, ఇందులో నూనె అయితే కలపలేదు, పసుపు, ఉప్పు, తర్వాత వచ్చి చేతి కారం అయితే కొద్దిగా కలిపిందంట. ఈ విధంగా అయితే తయారు చేసింది. సో ఇప్పుడైతే మనం తిని ఇంకా ఏదైనా ఈరోజు పని ఉంటే పని అయితే చేసుకుందాము. ఉదయం నుంచి పట్టింది ఇప్పుడు వరకు అనమాట. పొగ మంచు అయితే ఇంకా అలానే కమ్మేసింది. 11, 12 ఆ టైంకి అయితే చూడాలి మరి ఒకవేళ తీస్తుందా తీయదనేది. ఒకవేళ తీస్తే మాత్రం బాగుంటుందేమో. ఇలా చేసినప్పుడు మంచిగా వర్షం పడితే మాత్రం మంచిగా ఉంటుంది అనమాట. ఆ వెదర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా మనం భోజనం చేసి ఏదైనా పని ఉంటే పని అయితే చేసుకుందాం. భోజనం చేసిన తర్వాత గ్రూప్ ఫోటో దిగడానికి వెళ్ళాలి మళ్ళీ. సో తిందాం. బాగుంది. ఇప్పుడు వచ్చి మనము నిన్న తీసుకొచ్చాం కదా, లాస్ట్ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. ఆ తేనె అయితే తీసుకొచ్చున్నాము. ఇదిగో ఈ వాటర్ టిన్ దగ్గర అనమాట. నీళ్ళు తీసుకెళ్ళి తాగాము, ఇందులో నింపి తీసుకొచ్చాము. నిండిపోయింది కదమ్మా? నిండిపోయింది వాటర్ మొత్తం. సరే ఇక్కడ పెట్టి ఈ జల్లెడతో జల్లిద్దాము. ఇక్కడ ఏంటంటే తీసినప్పుడు కాస్త మట్టి కూడా కలిసిపోయింది అనమాట. సో అదంతా కూడాను మనకు పక్కకి రావాలంటే జల్లించిన తర్వాత దీనికి మంచిగా మరిగించాలి. గట్టిగా పట్టేసింది, చాలా గట్టిగా పట్టేసింది. ఒకసారి ఆగండి, దగ్గర నుంచి చూపించమా. చూడండి నిండు ఉంది. ఇదంతా కూడా నల్ల నల్లగా డాట్స్ అయితే కనిపిస్తుంటాయి కదా, అవంతా కూడాను మట్టి అనమాట. ఇక్కడ కూడా నల్లనే ఉంది చూసారా. దీన్ని కొద్దిగా ఇప్పుడు పిండుదాం. ఒకసారి వంపితే ఇక్కడ పట్టదు. మళ్ళీ ఈ పైది తీసి ఇలా పిండుదాం. ఈ నూనె అంతా కూడా దిగుతుందిగా తెలియదు తేనె. ఈ జల్లెడంతా కూడా దిగిపోద్దాం. దిగుతుందా? దిగలేదు. అరే ఇలాగైతే కష్టమే. ఈ తేనె అంతా కూడాను ఇలా పిండిన తర్వాత దీనికి బాగా మరగడితే ఇక్కడ ఉండే మట్టి, తర్వాత కొద్దిగా పొడి అంత ఉంటుంది కదా, అదంతా కూడాను వేరుగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు తీసేసుకోవచ్చు మనము. ఆ మరిగించింది మనం ఎన్ని రోజులైనా సరే స్టాక్ పెట్టుకోవచ్చు మరలా. ఒకసారి చూడండి ఇక్కడ కిందకి ఎలా దిగుతుందో, కొద్దిగా అలా దిగుతుంది అనమాట. ఈ తేనె అంతా కూడాను బాటిల్ నుంచి అయితే చూడండి ఏ విధంగా కారుతుందో. ఈ తేనె పూర్తిగా పిండుదాం. పిండిన తర్వాత ఎంత వచ్చిందో మీకైతే చూపిస్తాను చివరిలో. ఫ్రెండ్స్ తేనె మొత్తం పిండిన తర్వాత ఎంత అయిందో చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడ అవుతుంది అనమాట. ఇదైతే ఇలానే పెట్టేసాను. పైన కొద్దిగా ఈ తేనె ఉందని చెప్పి ఇది ఒకసారి కిందని చూద్దాం. ఇది తేనె, ఇది దగ్గరికి వచ్చి 1.5 లీటర్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. అంత తేనె అయితే వచ్చింది. ఇదంతా కూడా అలా పెట్టేసి ఉందాము. అదంతా కూడా దిగిన తర్వాత అప్పుడు బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకుంటూ బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే కరెక్ట్ 1:30 అయితే అవుతుంది. కరెక్ట్ మిట్ట మధ్యాహ్నం అయితే అవుతుంది. మా ఊరిలో చాలామంది అయితే మామిడికాయలు పండుతున్నాయి కదా, చాలామంది తెచ్చి అయితే తింటున్నారు. అలానే చెప్పేసి నేను కూడా మా ఆయనకైతే తీసుకెళ్తున్నాను మామిడికాయలు తిందామని. ఉండే తెలీదు, ఆవులు కూడా తినేస్తాయి. మధ్యాహ్నం వచ్చింది కదా, ఉంటే వెళ్ళి చెట్టు కిందనే తీసి తినేసి అలా వచ్చేద్దాము. మంచిగా పండుతున్నాయని అంటున్నారు. మరి ఆ కిందంటే వాళ్ళు చూసావా, మీ బాబాయ్ వాళ్ళు తీసుకొచ్చి ఇవి తాండ్ర అయితే పిండుతున్నారు. ఈ సంవత్సరం చాలా తక్కువ కాపు కూడా రావడము. మొదట ఈ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం నిర్మా. సో పదండి ఇంకా వెళ్దాము. మా ముందర ఒక మామిడి చెట్టు అయితే ఉంది. ఆ చెట్టుకి వెళ్ళేసి ఏమైనా పళ్ళు పడిపోయి ఉంటే తిందాము. చెట్టు అయితే ఎక్కలేము. ఈ చెట్టు నుండి మన వీడియోస్ కూడా చేసాం అనమాట. ఈ చెట్టులో మామిడి పళ్ళు తీసుకుంటూ, ఇదే మామిడి చెట్టు అనమాట. చూసారా, ఇక్కడ కూడాను అక్కడక్కడ పళ్ళు అయితే ఉండే కాయలు కనిపిస్తుంది. నాకు చెట్టు కూడా ఒక కాయ లేదు. అదే 2 కాయలు పైన అయితే కనిపిస్తుంది కానీ కిందనైతే ఏం కనిపించట్లేదు.
మన్యాలు బాబులు ఎక్కడికి వెళ్తున్నారు? మన్యాలు అలానే కాపకొండ కూడా వెళ్దాము ఇప్పుడా? ఆ, అల్లా కిందకి అక్కడున్న ముందురా ఆ. ఒక్క మామిడికాయ నాకు ఒకటి కనిపించింది, ఇది మంచిదో కాదో తెలియదు. నిర్మల తీస్తుంది. మంచిదే, బాగుంది. మంచిదేనా? వావ్, నీకు దొరికింది. నాకేం దొరకదో చూడాలి. ఏ ఏ ఇక్కడ టెంకలన్నీ కూడా కనిపిస్తున్నాయి. మామిడి నాకు కూడా దొరికింది. దొరికిందా? దారా పండు. ఇక ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది పండిపోయింది, మంచిగా పండిపోయినాయి. కొన్ని దొరికిందా? తీసుకుందమ్మా. ఈ కిందన ఎక్కడెక్కడో పడిపోయి ఉంటాయి. ఇళ్ళ ముందుకు ఒకటి ఉంది, తీరా చూపిస్తున్నాగండి మీకు. వస్తున్నా. ఇది కనుక ఇక్కడ ఇది పండకాయ తెలియట్లేదు, రెండు ఉన్నాయి ఇక్కడ. బాగా వాడిపోయినట్టున్నాయి. ఇప్పుడున్న పళ్ళాను ఉన్నాయి, పళ్ళ కాయలు తిరగట్లేదు కానీ కాయలు గల బాగాలేదు. ఇది కాస్త పర్లేదు, బాగుంది. ఇది బాగుంటుందా? పర్లేదు, తినడానికి బాగుంటుంది మా. ఏదైనా దొరికిందా నీకు? రెండు దొరికాయి. ఇవి కూడా పట్టుకాయ, తర్వాత తిందాము. అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అక్క వస్తుందా? ఓ, అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్తున్నారు? కాపుకొండకంట వెళ్ళిపోతున్నారు. చూడండి అటు కాసి, ఆ లోపల ఏం లేవమ్మా. చూద్దాం, తిరిగి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో మేము ఇప్పటివరకు తీసిన మామిడి పళ్ళు అయితే ఇవన్నమాట. ఈ చెట్టు దగ్గర తీసినవి ఒక 6-7 దొరికి ఉంటాయేమో ఇవి. ఏవి నీకు? 3 దొరికాయి. 3ఏనా? పండు ఒక 2 తీసాడు, నేను ఒక 3-4 తీసాను అంతే. జేబులో పెట్టిస్తున్నాడు ఏట్రా. పదండి, అల్లా ముందర ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి అయితే వెళ్దాము. అక్కడ కూడా పడుతున్నాయని అన్నారు ఫ్రెండ్స్. ఈ కాఫీ చెట్లన్నీ కూడా చూడండి, వర్షాలు లేక ఇలా అయితే ఆకులన్నీ కూడాను వాడిపోతున్నాయి అన్నమాట. ఇదే విధంగా ఇంకొక వారం రోజులు ఒకేలా ఎండ కాసిందా ఇంకా మటాస్ అయిపోతాయి. ఈరోజు మబ్బులు అయితే వచ్చాయి కదా, ఆ మబ్బులు వచ్చి ఇంకా వర్షాలు పడితే పర్లేదు, ఇంకా సరే లేదంటే ఇంకా చెట్లు పుట్లు తోటలన్నీ కూడా టపకట్టేస్తాయి. ఒక్కటి లేదు. ఒక్కటి కూడా లేదా? నాకు ఒక్కటి దొరికింది. ఏది? ఇదిగో కాయ. ఒకసారి అలా మీద చెట్టుకు అయితే వెళ్దాం. మావాడు వచ్చి అవి తీసి నువ్వు పట్టి ఉన్నాడు. ఇది చూడు, అది మంచిగా ఎర్రగా ఉంది, ఇది బుర్రగా పండినా కాయ. ఇది కూడా చూడు, ఇది ఎప్పుడు పడిందో తెలియదు. బాగుంది అది పట్టుందో. ఎక్కడ కూడా కనిపించట్లేదు మాకు. ఆవులు తినేసినట్టు ఉన్నాయి. చెట్టు పైకి ఎక్కుతావా? దులిపేస్తావా? అక్కడెక్కడ ఉన్నాయండి, చెట్టు పైన ఒక కాయను ఉండాలి, కింద పడి ఉండాలి. మరేమి వెతకడం ఏం పడదు ఇది. ఫస్ట్ మనం వెళ్ళాం కదా మామిడి చెట్టు, అక్కడైతే కొన్ని మామిడి పళ్ళు అయితే దొరికాయి. మిగిలిన ఈ 2 చెట్ల దగ్గర అయితే 1-2 దొరికాయి అన్నమాట. అవి తీసుకున్నాము, ఇంకా ముందుకు వస్తాము. ఇది ఇక్కడ చూడండి ఎలా తింటున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నాయి, కింద రాయి దగ్గర పెట్టుతున్నాము. ఇవైతే తిని మనం ఇంకా అలాగా కాపు తోటకు అయితే వెళ్దాం. బాగుంటాయి కొండ మామిడి పళ్ళు. మీరు ఎంతమంది తిన్నారు, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇలానే తింటాం అనమాట. దీంట్లో గుజ్జు మాత్రం చాలా ఎక్కువ ఉంది కదా, బాగుంది. అది బాగుంది, తీయకుంది, సూపర్. పలుపు అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ కొండ మామిడి పళ్ళు మేము ఇలానే తింటాము, అసహించుకోకండి. తిన్న తర్వాత ఈ లోపల గుజ్జు కూడా ఉంటుంది, అది కూడా నేను తింటాను. ఎక్కువ దొరుకుంటే బాగుండు కదా నిర్మా. ఎక్కువ దొరకలేదు. ఇలాగ ఎందుకు ఉమ్మాలంటే ఈ ఫస్ట్ దాంట్లో మనకు సీడ్ అనేది ఉంటుంది కదా మామిడికాయ దగ్గరది, ఆ సీడ్ అయితే ఉంటుంది, అది అయితే తినకూడదు, గొంతుకు పట్టేస్తుంది. సో అందుకని చెప్పేసి ఉమ్మేస్తాము. ఇలా చేసిన తర్వాత లోపల గుజ్జు కాస్త అలాగా జుబ్బిన తర్వాత ఈ తొక్కది మా కాపీ తోటకు అయితే వెళ్దామనేసి అంటుంది నిర్మల. ఇలా పైకి వెళ్తే ఇక్కడ పళ్ళు ఉంటాయి కదమ్మా, అవే ఉన్నాయి, చూద్దాం. ఏ పళ్ళురా మీరు మొన్న తింటుంటారు కదా బొడ్డె పళ్ళు, ఆ బొడ్డె పళ్ళు లాంటివి ఉంటాయన్నమాట. ఊడల దగ్గర వచ్చి చిన్న ఇంత కాయల్లాగా ఉంటాయి అవి. మేమైతే చాలా ఇష్టంగా తింటాము. మన 80 ఛానల్లో కూడా నా వీడియో అయితే ఉంటుంది, ఒకసారి అక్కడ కూడా వెళ్ళి ఈ పళ్ళు ఉన్నాయా లేదా ఉంటే మీకు చిన్నగా చూపిస్తాము. మావాడైతే ముందేలా పడి తీస్తున్నాడు ఆ బొడ్డె పళ్ళు. అమ్మా యో ఏట్రా పడ్డావా? ఉన్నాయా? ఎక్కువ లేవు, తినేసినట్టున్నారు వీళ్ళే. చూడండి కింద నుంచి వేర్ల దగ్గర అయితే ఇలా ఉంటాయి. మావాడైతే తీసుకుంటున్నాడు. మళ్ళీ ఒకసారి పక్క జరుగు. ఎవరు ఇంకున్నాయా? ఇవి ఇక్కడ ఉన్నాయి, అవి కాయాలి కొద్దిగా. కాయలు కావు, పండ్లే. తీసుకోండి. ఇదిగో ఈ ఊడల్లాగా వచ్చి వీటిలో కూడా కాయలు అవుతున్నాయి చూడండి, అదంతా కూడా
ఇంకా అలాగా చెట్టు పైన ఎక్కుతున్నావా? ఎక్కు. మావాడు వచ్చి పైకి ఎక్కుతున్నాడు. రే జాగ్రత్త, నీళ్ళ పాలు అవ్వకుండా జాగ్రత్తగా ఉండు. నేనైతే ఎక్కించలేదు ఫ్రెండ్స్, వాడికే బాగా ఇష్టం చెట్లు ఎక్కడం. ఎర్రటిది పండు ఉంది. ఎర్రడిది పండు ఉందా? ఎర్రగా పండు ఉందా? ఎర్రడిది పండు? ఎర్రగా పండు ఉంది. ఓకే, ఇదిగో పండు, ఇది ఒకటి ఉంది పండు. పండుగ చెప్తున్నావా? వాడి పేరు కూడా పండే. మరి నీ నిజం పేరు ఏం పేరు చెప్పురా? ప్రవీణ్జీత్. ఇదిగో చూడు, ఇక్కడ ఎర్రగా ఉంది ఒకటి. ఇది వావ్, చిన్న చిన్న కాయలు మంచిగా పండిపోయినాయి. ఇంకొకటి అది అటకాసి ఇక్కడ చూసిన. మేమైతే ఒకప్పుడు ఈ తాడులో ఉన్నాయి కదా గూడలు, ఈ మట్టి లోపల కూడాను అవి వచ్చి ఉంటాయి అన్నమాట. ఇదిగో మావాడైతే ఇస్తున్నాడు చూడండి. తిందాం ఒకటి. ఇదిగో కాయలు. నిర్మల వచ్చి తింటుంది. ఏది తింటున్నావా? నా చేతికి పెడుతుంది, నేను దానికి ఇస్తుంటే. లోపలైతే ఇలా ఉంటుంది. ఏదమ్మా? తీయగా ఉంటుంది, చిన్నగా సీడ్స్ అయితే ఉంటాయి. బాగుంది. తింటుంటే ఆ సీడ్స్ సౌండ్ వస్తుంటాయి కదా. మామిడి పైకి ఎక్కడినా మంచిగా కోసి ఇస్తున్నాడు. ఇంకా లేవా? ఆ పైన ఒకటి ఉంది, అదిగో పెద్దది. వీటికి ఈ చెట్లకు పోలి చాలానే రకాల చెట్లు అయితే ఉంటాయి. వాటికి కూడా సేమ్ ఇలాంటి కాయలు అయితే కాస్తుంటాయి. వాటి మేము తినవు, వీటి మాత్రం తింటాం అన్నమాట. ఇందాం అక్కడ పెట్టేవి తింటున్నా, కయ్యట్లేదు. పైకి ఉన్నాయి. చాలా దిగురా. చెట్టు అయితే ఇలా ఉంటుంది. ఏంటి కిందకున్నాయా? మీ పిన్నికి అసలు తెలియదురా, తినడమే తెలుసు. నీ కోసి ఇస్తుంటే మంచిగా తింటుంది. ఇది ఇక్కడ ఒకటి పండిపోయింది చూడదు, ఇక ఎర్రగా ఉంది అది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తీసిన ఈ పళ్ళు అయితే తిందాము. చూడండి, చిన్నవి బాగున్నాయి ఇవి. ఇదైతే చూడండి ఎలాగుందో, వాటర్లా ఉంది కదా. చాలా బాగుంటాయి. తినే ముందు ఒకసారి ఇలా చూసుకోవాలి, లేదంటే లోపల పురుగులు అయితే ఉంటాయి అన్నమాట. తిందాం, తింటున్నప్పుడు ఈ సౌండ్స్ అయితే వస్తాయి, ఎందుకంటే చిన్న సీడ్స్ అయితే ఉంటాయి వీటికి. పైన తొక్క అయితే తినరు, లోపల ఉన్న చిన్న ఈ గుజ్జు మాత్రమే తినాలన్నమాట. అలాగుంది, బాగుంది. అది చిన్నది ఉంటుంది గుజ్జు, మీరు చూసారు కదా, ఆ గుజ్జు మాత్రం తినాలి. తినరా మావాడి కోసడు ఇవన్నీ పైకెక్కి, కిందనైతే లేవు. బాగున్నాయి కదా? బాగున్నాయి. ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా తినబెట్టి నిర్మా? మా ఊర్లో చాలా ఉన్నాయి ఇవి. అవునా? పెద్ద బొడ్డు పళ్ళు అంటారు, అవి కూడా ఉన్నాయి. అవి కూడా తింటారా? అవి తినరు, పురుగులు ఉంటాయి లోపల. మావాడైతే చాలా ఫాస్ట్గా తింటున్నాడు. అక్కడ బద్దలు చేయడం లేట్. ఇంకా చూడు, అక్కడ పురుగులు కూడా ఉంటాయి చూడు. ఈ చెట్ల మొత్తం వీడ తీరకూడదు. ఫ్రెండ్స్, ఇలాంటి పళ్ళు మీ ఊర్లో కూడా దొరుకుతాయా? దొరుకుతుంటే మీరు తినారా అనేది కామెంట్ చేయండి. ఇదన్నమాట, ఈ సీజన్లో పళ్ళే దొరుకుతాయి. మా ప్రాంతాల్లో అయితే సీజన్ వైజ్గా ఏదో ఒక పళ్ళు అయితే, ఏదో ఒక కాయకూరలు అయితే ఇలా దొరుకుతుంటాయి అన్నమాట. మనం కనిపెట్టి తీసుకోవాలి, కానీ చాలానే ఉంటాయి. తినేసుక ఎక్కడికి వెళ్దామా? కాపికొండకి వెళ్దామా, ఇలాగ ఇంటికి వెళ్ళిపోదామా? చూద్దాం. మామిడి పళ్ళున బొడ్డ పళ్ళు తిని వచ్చిన తర్వాత నిర్మల అయితే ఇక్కడ సారాకు కూర అయితే తీసుకుంటాననేసి తీసుకుంటుంది అనమాట. కొన్ని అయితే తీసుకుంది, ఇంకొన్ని తీసుకుంటాననేసి అంటుంది. ఉన్నాయా? బాగానే ఉన్నాయి. ఇది ఇటంతా కూడా ఉందన్నమాట. ఇదంతా కూడా ఉన్నదే ఆ పైన, ఈ లోపల మంచిగా కనిపిస్తున్నాయి. సరిపోతాయా? సరిపోతాయి. సరే అయితే పద. ఏదో పుట్ట ఏదో తీసుకోవాలంటుండే, పుట్టమన్ను తీసుకోవాలి. ఏదో ఇల్లు ఏదో అలుపుతుందంట. అంటే మేము ఉన్నది కాదు, వంట చేస్తున్నది, గద్ద అయితే అలుపుతాను అనేసి అంటుంది. అది అలకడానికి పుట్టమని అయితే తీసుకుంటాను నేను. మా వంటగది అలకడం కోసం ఇదిగో పుట్టమని అయితే తీసుకుంటున్నా. సరిపోద్ది అది? సరిపోద్ది. ఎలా తీసుకుంటా? పేడ కూడా కలుపుతారు కదా. ఒకసారి ఇది ఏ విధంగా కలుపుతారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయమా. ఇది తీసుకెళ్ళిన తర్వాత అయితే నున్నగా రాయితో కొట్టాలి, అంటే గుండె దాకా కొట్టిన తర్వాత బాగా నానటేసి కొంచెం పేడ తీసి, పేడ పుట్టమను సమానం కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు చేసి కలిపేసి ఒక క్లాత్ తీసుకొని గద్దలు ఇక్కడ తడి కూడా పెట్టినట్టు ఇల్లు ఒత్తిడమే అంతే. ఏమైంది? చెమటలు కాలుతున్నాయి. ఇదిగో ఇంత తీసుకున్నాను. సరిపోద్దా? సరిపోద్ది. పుట్టమన్ను పేడ కలిపి తయారు చేస్తుందంట నిర్మల. ఇల్లు అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా పనులు చేస్తుంటే మీకైతే చిన్నగా అక్కడ నుండి వచ్చిన తర్వాత నిర్మల వచ్చి ఇక్కడ మంచిగా ఉదయం తయారు చేసిన నిమ్మ నీళ్ళు అయితే తీసుకొచ్చింది, తాగుతున్నాం. ఏం ఆలోచిస్తున్నాం? పిక్కలు కూడా వస్తున్నాయి. తాగు.
మంచిగా తయారు చేసింది. పంచదార వేసింది, పంచదార కదా వేసింది, బెల్లమ్మా? బెల్లం వేయరు ఇందులో. చల్లగా బాగున్నాయి. బాగా ఎంత వేడిస్తుంది. అలాగే ఇళ్ళకి రావడానికి మాత్రము వెయిట్ చేస్తుంది, మామూలుగా లేదు. ఉదయం భలే ఉండింది కదా, బాగుండింది చల్లగా, ఒక మంచి వచ్చింది, ఉడకబెట్టేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. ఈ వ్లాగ్ అంతా కూడా మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరలా మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.